మన దేశంలో ఈ దేశం మీద దండయాత్ర చేసిన రాజులు ఎలా సక్సెస్ అయ్యారు, బ్రిటిషోడు, డచ్చోడు, ఫ్రెంచోడు ఎట్లా సక్సెస్ అయ్యాడంటే మన దాన్ని ఏమంటారు, జీన్స్లోనే ఒక దరిద్రపు జబ్బు ఉన్నట్టుంది. కనీసం 20-30% మందికి ఈ బానిసత్వ జబ్బు, మన దేశాన్ని వ్యతిరేకించేటటువంటి జబ్బు. మన దేశాన్ని వ్యతిరేకిస్తున్నప్పుడు ఏ దేశాన్ని ప్రేమిస్తున్నారు అక్కడికి పోవచ్చు కదా, అంటే రేపు ఆ దేశానికి వెళ్తే ఆ దేశాన్ని కూడా ద్వేషిస్తారు. అంటే అదొక రెబలిజం మెంటాలిటీ. ప్రధాన్ని వ్యతిరేకించడం, పెసిమిస్టిక్ ఆలోచన ధోరణి. ఆప్టిమిస్టిక్ ఆలోచన ధోరణి ఉండాల్సిన చోట పెసిమిస్టిక్ ఆలోచన ధోరణి ఉండటంతో వచ్చే ప్రమాదం. ఆపరేషన్ సింధూర్ దానికి సజీవమైనటువంటి సాక్ష్యం. పాకిస్తాన్ని 2 రోజుల్లో నేల మీద కూర్చోబెట్టగలిగాం. శాంతం మూసుకు కూర్చుంది, అమెరికా దగ్గరికి పరిగెత్తుకెళ్ళింది. సరే, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వాగాడంటే ఇంతకుముందు కూడా రష్యా వాడు వాగుంటాడు. బట్ ఆ రోజుల్లో ఇప్పుడు ఎందుకు జరుగుతుంది? అప్పుడు కనుక బంగ్లాదేశ్ వారు అప్పుడు మేమే తోడు నిలిచామని చెప్తాడు వాడు. మేము లేకపోతే కనుక భారత్ గెలిచేది కాదని చెప్తాడు. కానీ అట్లాంటి నోటిదోలు ఉన్నటువంటి, అంతకంటే ఎక్కువ నోటిదోలు ఉన్నటువంటి వాడు ఇప్పుడు అమెరికా. అది తెలిసి కూడా వాళ్ళని ప్రేమిస్తూ వాళ్ళు ఓ పక్కనేమో అమెరికాని ద్వేషిస్తారు, కానీ వాళ్ళ స్టేట్మెంట్కి వివరణ ఇవ్వమని ప్రభుత్వాన్ని అడుగుతారు. భారతదేశం ఓడిపోయిందని చెప్పేటటువంటి మాటకి వీళ్ళు విలువిచ్చి ప్రచారం చేస్తున్నారు. ఎందుకు మన పాఠ్య పుస్తకాల్లో దరిద్రాలు ఉన్నాయంటే కారణం ఇట్లాంటి మనస్తత్వమేనేమో.